హలో, హాయ్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ స్టూడియో. ఈరోజు మనం సింపుల్గా మన సొంతంగా మొబైల్ యాప్ని ఏ రకంగా తయారు చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి గూగుల్లో మూవీ రోలర్ అని టైప్ చేసి ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. రైట్ ఫర్ ఫ్రీ దీని మీద క్లిక్ చేయాలి. సో మనం మన యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ పెట్టి సైన్ అప్ కావాల్సి ఉంటుంది. లేదా ఫేస్బుక్ ఐడి తోటి కూడా సైన్ అప్ కావాల్సి ఉంటుంది. ఫేస్బుక్ ఐడి తోటి సైన్ అప్ అవుదాం. సో మనకు ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. క్రియేట్ న్యూ యాప్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో మేము యాప్ యొక్క నేమ్ అనేది మనం ఎంచుకుందాం. తెలుగు టెక్స్ట్ స్టూడియో యాప్ నేమ్ ఇచ్చేసాను. కంటిన్యూ. తర్వాత మనం ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక టెంప్లెట్, మనకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. గో టు కంట్రోల్ ప్యానల్. సో మనకు ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మై యాప్స్, డాష్ బోర్డ్, కంటెంట్, అపియరెన్స్, మేనేజ్, మానిటైజేషన్, ఈ కామర్స్, పబ్లిష్, ఈ రకంగా మనకు మాడ్యూల్స్ ఉంటాయి. సో కంటెంట్ లోకి వెళ్తే మనకి ఈ రకంగా ఈ మాడ్యూల్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో మనకు నచ్చింది ఇప్పుడు స్టాండర్డ్ కంటెంట్, కస్టమ్ HTML స్క్రీన్, వెబ్సైట్, సబ్ మెను, చాటింగ్, మెసేజింగ్, ఈ కామర్స్, సో ఇలా ఫార్మ్స్, ఇలా మనకు మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. సో మనము మామూలుగా ఇప్పుడు మన యొక్క వెబ్సైట్ ఉన్నందుకు దాని యొక్క లింక్ని మొబైల్లో మనం ఏ రకంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి, దానికి మనకు వెబ్సైట్ యొక్క లోగో మనకి ఏ రకంగా ఉండాలి అనే దాని గురించి సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి వస్తుంది. లోగో అనేది పెట్టుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి మన యొక్క వెబ్సైట్ యొక్క URL ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మా వెబ్సైట్ యొక్క URL ని నేను కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఓకే, సేవ్ అని సేవ్ అయింది. నెక్స్ట్ యాడ్ మాడ్యూల్. సో ఫామ్, ఏదైనా మనం ఒక ఫామ్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ రకంగా మనం ఫామ్ని క్రియేట్ చేయవచ్చు. టైటిల్ వచ్చేసి డాటా ఫామ్ అని చెప్పేసి కంటెంట్ టెక్స్ట్. సో ఇది అవసరం లేదు. యాడ్ ఫామ్ ఎలిమెంట్స్. సో మనకు టెక్స్ట్ ఫీల్డ్ ఏ రకంగా కావాలి
సో డ్రాప్ డౌన్ లిస్ట్ రేటింగ్ డాటానా టైమా ఫోటోనా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేస్తున్నాను, మామూలుగా నేమ్. సో తర్వాత యాడ్ ఫ్రేమ్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, డేట్, ఇది మనం సేవ్ చేసుకోవాలి. యాడ్ మాడ్యూల్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మాడ్యూల్స్, ఇప్పుడు కస్టమ్ HTML స్క్రీన్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. మన యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని ఈ విధంగా క్లిక్ చేసి తెలుగు టెక్స్ట్ స్టూడియో అని పెట్టేసి యూట్యూబ్ ఛానల్, సో కంటెంట్, మన యొక్క లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. డన్ అన్నా సేవ్, మనకు ఈ రకంగా రావడం జరుగుతుంది. మొత్తానికి ఇలా యాడ్ మాడ్యూల్స్ ఇలా ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఇలా మనకు కావాల్సినవన్నీ మనం సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత అపియరెన్స్కి వెళ్తే జనరల్ సెట్టింగ్లో సో యాప్ లాంగ్వేజ్, డిఫాల్ట్ లాంగ్వేజ్, ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్ పెట్టుకోవచ్చు. ఫాంట్స్, ఈ రకమైనటువంటి ఫాంట్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్, సో లోడింగ్ యానిమేషన్, మనకు లోడింగ్ అయ్యేటప్పుడు ఏ రకమైన యానిమేషన్ కావాలి, దాని యొక్క కలర్ ఏంటి అనేది మనం ఈ రకంగా సెట్ చేసుకోవచ్చు. నావిగేషన్ బార్ కలరు, టెక్స్ట్ కలరు, సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సో ఈ రకంగా మనం ఇట్లా సెట్టింగ్ చేసుకోవాలి. జనరల్ సెట్టింగ్. తర్వాత మెనూ, మనకు మొబైల్లో మెనూ అనేది ఏ రకంగా అవపడాలి అనే దాని గురించి మెనూ సెట్టింగ్ చేసుకోవాలి. సో మెనూ టైప్, మెనూ బ్యాక్గ్రౌండ్, మెనూ ఐకాన్ బ్యాక్గ్రౌండ్, ఈ 3 రకాలుగా మనకు ఉంటాయి. సో మెనూ టైప్, మనకు మెనూ టైప్స్ అనేది టైప్ ఆఫ్ ఉంటుంటే క్లాసిక్ మెనూ, ఎక్స్టెండెడ్ మెనూ, స్లైడింగ్ మెనూ, లిస్ట్ మెనూ, టాప్ స్లైడింగ్ మెనూ, ఈ రకంగా మనకు రకరకాలుగా ఉంటాయి. క్లాసిక్ మెనూ క్లిక్ చేద్దాం. తర్వాత ఎక్స్టెండెడ్ మెనూ, దీంట్లో సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మెనూ మన బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ అనేది మనం డిఫాల్ట్గా ఈ రకంగా ఉన్నది, లేదు మనకు నచ్చినది పెట్టుకోవాలనుకున్నప్పుడు సో మనం ఈ రకంగా నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్. తర్వాత మెనూ, మన యొక్క ఐటమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా ఉండాలి అనే దాని గురించి, దానికి కూడా కలర్స్ ఉంటే మనకు. సో ఐటమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇవి పెట్టేద్దాం. ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని సేవ్. సో మనకు ఈ రకంగా లోగో అనేది ఈ రకంగా ఇక్కడ ఉండాలా వద్దా అనే దాని గురించి జరుగుతుంది. నో అని సేవ్ కొట్టేస్తే మనకి ఈ రకంగా ఏదవుతుంది. ఇప్పుడు మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి
మన యొక్క యాప్ని జనరేట్ చేద్దాం. జనరేట్ ఏపీకే. సో ఈ రకంగా ఎస్ అనేది నెక్స్ట్ అనేది జనరేట్ ఏపీకే. మనకు యాప్ అనేది జనరేట్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు జనరేట్ అయింది. వర్షన్ 2.9.2.1.1 వర్షన్. జనరేట్ డేట్, ఈరోజు డేట్, స్టేటస్. సో ఈ రకంగా మనకు డౌన్లోడ్ ఏపీకే. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ సెండ్ చేసి మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని చూడాలి. యాప్ డౌన్లోడ్ అయ్యింది. దీన్ని మనం వాట్సాప్కి సెండ్ చేసుకోవాలి. నా వాట్సాప్కి సెండ్ చేశాను. వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ రకంగా ఇన్స్టాల్ అవుతుంది తెలుగు టెక్స్ట్ స్టూడియో యాప్. యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ మనకి ఈ రకంగా యాప్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు టెక్స్ట్ దీన్ని క్లిక్ చేద్దాం. వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఈ రకంగా వెబ్సైట్ తెలుగు టెక్స్ట్ వెబ్సైట్ ఓపెన్ అయింది. మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత సో మనం డాటా యొక్క ఫామ్, డాటా కలెక్షన్ కొరకు ఫామ్ క్రియేట్ చేసినప్పుడు సో మన నేమ్, మొబైల్ నెంబర్, డేట్. సో ఈ రకంగా మనం ఫిల్ చేసి సబ్మిట్ సెండ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు డాటా అనేది వెళ్ళిపోతుంది. నెంబర్ సో డేట్, టుడే డేట్ ఇచ్చేద్దాం. సెండ్. ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు మనకు ఫామ్ లో పంపించినటువంటి డేటా అనేది సో మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి డాటా ఫామ్. సో డేటా దానికి వచ్చేసి రవి 9848. సో ఈ రకంగా మనకు ఎవరైనా పంపించినటువంటి డేటా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో తర్వాత లాగిన్, మన యొక్క యాప్ ఎంతమంది లాగిన్ అయ్యారు ఏంటి అనేది మనం స్టాటిస్టిక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎనేబుల్ టు లాగిన్ ఇది పెట్టేసి చాయిస్ ఆల్ స్క్రీన్స్ ఇది పెట్టేసి సేవ్ అనగానే మన యొక్క యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు లాగిన్ కావాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క మెయిల్ ఐడి పెట్టి అలా లాగిన్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ మనకి ఇక్కడ అవపడుతుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్.